శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ స్త్రీమూర్తి నిన్నొసట కస్తూర బిందువు, దాని కింద చందన బిందువు, వాటితో సమానంగా సింధూర బిందువు, వాలుకొప్పులో తురిమిన మాలతీ పుష్పమాలికలు, కోటి చంద్రులు ఒకసారి ఉదయించినట్టుంది ఆ స్త్రీమూర్తి తన నడకలతో రాజహంసలను గదిరాజులను పరిహాసిస్తోంది. తన కాంతుడి పట్ల కాముకి. ఈ సుందరీరాశిని చూసి రాసేశ్వరుడు రాసోల్లాసమైన రాసమండలంలో రసికుడై ఆమెతో రాసక్రీడను జరిపాడు. శృంగారం పూర్తీభవించినట్టుగా సంభోగం సాగించాడు. బ్రహ్మమాసంలో ఒకరోజు పాటు అది సాగింది. అప్పటికి ఆ జగత్పిత అలసిపోయాడు. నిత్యానందమైన ఆ శుభక్షణంలో ఆ స్త్రీమూర్తి యోనిలో వీర్యదానం చేశాడు. సురతాంతంలో అలసిపోయిన ఆమె శరీరం నుంచి హరితేజస్సు వల్ల శ్వేతజలం వరదలు కట్టింది. నిట్టూర్పులు నీడాయి. ఆ గాలి తాగిడికి శ్వేతజలాలు విశ్వగోళం అంతటా వ్యాపించాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణాధారమైంది. ఆ వాయువుకు ఒక రూపం ఏర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. అతడికి ప్రాణవల్లభ అయింది. వారిద్దరికీ 5 పుత్రులు జన్మించారు. అవే పంచప్రాణవాయువులు. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానవాయుడు. ఆ శ్వేతజాండానికి అధిదేవతగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడి వామభాగం నుంచి స్త్రీమూర్తి అవతరించింది. వరుణ వల్లభ వారుణాని. ఆ చిచ్చక్తికి కృష్ణాదేవి కృష్ణగర్భాన్ని ధరించింది. శతమన్వంతరాలు బ్రహ్మతేజస్తో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణదాదేవి, ప్రాణాధిక ప్రియ, నిరంతర కృష్ణ సంఖ్యని. ఎప్పుడూ కృష్ణుడు వక్షస్థలం మీదే ఉండేది. శతమన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువు బంగారు రంగులో ఉన్నాడు. అతడే విశ్వధారాలయుడు. ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవి హృదయం బగబగలాడింది. బ్రహ్మగోళమంతటా నిండి ఉన్న ఆ మహాజనంలోకి విసిరేసింది. కృష్ణుడు ఆహాకారాలు చేశారు. వెంటనే శపించాడు. ఓసి కోపన, ఓసి నిష్ఠూర, బిడ్డను నీళ్లలో విసిరేసేవా? ఆ పాపానికి ఫలం నీ అనుభవించు. ఇంక నీకు బిడ్డలు పుట్టరు, ఇది నిశ్చయం. ఇంతేకాదు, నీ అంశరూపాలు జన్మించిన అప్సరసలు కూడా నిశ్చయవ్వనులుగా ఉంటారే తప్ప వాళ్ళ కడుపు పండదు అని కఠినంగా శపించాడు. అదే క్షణంలో కృష్ణాదేవి జిహ్వాగ్రభాగం నుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది. తెల్లని రంగులో మనోహరంగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించింది. వీణా పుస్తకధారిణి, రత్నభూషణ భూషాఢ్య, సర్వశాస్త్రాది దేవత. అటుపైన కొంతకాలానికి ఆవిడ 2 రూపాలు ధరించింది. వామభాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించారు. అది చూసి పరాత్ముడు కృష్ణుడు ద్విధా రూపాలు ధరించాడు. వామభాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు అవతరించాడు. వాణిని ద్విభుజుడికి కామినిగా, రాధను ఆమెకు తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి, చతుర్భుజుడికి నారాయణుడికి లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడు వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అక్కడ వాణి, ఇక్కడ లక్ష్మి ఇద్దరికీ సంతానం కలగలేదు. అప్పుడు చతుర్భుజుడి నారాయణుడు శరీరం నుంచి చతుర్భుజులైన పార్షదులు చాలామంది ఆవిర్భవించారు. అందరూ రూపంతో, తేజస్సుతో, వయస్సులో నారాయణుడికి ముమ్మూర్తిగా ప్రతిబింబాలు. అలాగే లక్ష్మీదేవి శరీరం నుంచి దాసీజనం కోటి సంఖ్యలో అవతరించారు. అక్కడ గోలోకంలో ఆ గోలోకనాథుడి రోమకూపాల నుంచి అసంఖ్యాకమైన గోపకులు ఆవిర్భవించారు. అందరూ ముమ్మూర్తుల ఆ ద్విభుజుడైన గోలోకనాథుడిలో ఉన్నాడు. పార్షదులందరూ అతడికి ప్రాణప్రియులయ్యారు. అలాగే రాధాదేవి శరీరంలో రోమకూపాల నుంచి గోపకన్యలు ఆవిర్భవించారు. అందరూ రాధాదేవిలాగే ఉన్నారు. అదే రూపం, అదే వయసు, అదే ఆభరణకం. నారదుడు అలనాటి కృష్ణశాప కారణంగా వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ ఏ వంతెన నారద అలనాటి కృష్ణశాపం కారణంగా వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ ఏ వంతకు కడుపు పండలేదు. అంతలోకి కృష్ణప్రియ విష్ణుమాయ సనాతిని ఆ దుర్గాదేవి హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆదిపరాశక్తి, నారాయణ ప్రియ, సర్వశక్తి స్వరూపిణి, బుద్ధికి అధిష్టాన దేవత.
దేవీ స్వరూపాలు అన్నింటికీ బీజరూపం, మూల ప్రకృతి. ఈశ్వరి పరిపూర్ణతమ, తేజస్వరూపిణి, త్రిగుణాత్మిక, తప్తకాంచనవర్ణ, కోటి సూర్య సమప్రభ, ఈషత్ హాస్య ప్రసన్నవదన, సహస్రభుజ సంయుత, త్రిలోచన, నానా శాస్త్రధారిణి, రత్నభూషణ భూషిత, అగ్నిజ్వాలల విశుద్ధ వస్త్రాలంకృత. సకల స్త్రీలు ఆమె కళాంశారూపాలు. ఆవిడ మాయకు సమస్త లోకాలు సమ్మోహితమవుతాయి. సర్వేశ్వరప్రదాత్రి, కృష్ణభక్తిప్రద, వైష్ణవులకు వైష్ణవి, ముముక్షులకు మోక్షప్రదాయిని, భోగులకు సుఖప్రదాయిని, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా కీర్తింపబడుతోంది. తపస్సులకు తపస్యారూప, రాజుల్లో శ్రీరూప, అగ్నిల్లో దాహక శక్తి, భాస్కరుల్లో ప్రభారూప, చంద్రుల్లో శోభరూప, పద్మాల్లో శోభన రూప, పరమాత్మ అయిన శ్రీకృష్ణుల్లో సర్వశక్తి స్వరూప. ఈ పరమాత్మ ఆమె వల్లనే శక్తిమంతుడు అవుతున్నాడు. ఈ జగత్తు ఆమె వల్లనే శక్తిమవుతూ ఉంది. ఆమెయే లేకపోతే జగత్తు మృతప్రాయమే. ఈ సంసార మహావృక్షానికి ఆ సనాతన బీజస్వరూప, స్థితస్వరూప, బుద్ధిరూప, ఫలరూప, ఈ క్షుత్ప్రసాదాయ రూపిణి, ఆ నిద్ర తంద్ర క్షమామతి స్వరూపిణి, ఆ శాంతి లజ్జ తుష్టి పుష్టి భ్రాంతి కాంచాది రూపిణి, ఆదిపరాశక్తి సర్వేశ్వరుడైన కృష్ణ పరమాత్మను స్తుతించి అట్ట ఎదుట నిలబడింది. రాధికేశ్వరుడు రత్నసింహాసనం సమర్పించాడు. అదే సమయానికి నారాయణుడి నాభికమలం నుంచి వనితా సమేతుడైన చతుర్ముఖుడు ఆవిర్భవించాడు. కమండలు ధరించి ఉన్నాడు. మహాతపస్వి, మహాజ్ఞాని, మహా తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. 4 ముఖాలతోనే నారాయణుని స్తుతించాడు. అంతలో కృష్ణుడు బిదారూపుడయ్యాడు. వామార్థం నుంచి మహాదేవుడు, దక్షిణార్థం నుంచి గోపికాపతి ఆవిర్భవించారు. మహాదేవుడు శుద్ధస్ఫటికంలా ఉన్నాడు. శతకోటి సూర్య సమప్రభావంతుడై వెలిగిపోతున్నాడు. త్రిశూలాన్ని పట్టిసాన్ని ధరించాడు. పులితోలును వస్త్రంగా కట్టుకున్నాడు. రాగి తీగల్లా ఉన్న జుట్టు గుబురుగా జడలు కట్టింది. శరీరమంతా భస్మం. స్మేరవదనారవిందుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, నీలకంఠుడు, సర్పభూషణుడు, కుడి చేతిలో రత్నమాలిక, పంచభక్తుడై కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. సముచిత రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. నారద, కృష్ణాదేవి విసిరిన మగ శిశువు ఒక బ్రహ్మకల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతున్నాడు. అటు పైన 2 అయ్యాడు. ఆకలితో అలమటించాడు, రోధించాడు. పాలు తాపే తల్లి లేదు, తండ్రి లేడు. నిరాశ్రయుడే అనాథ బాలుడుగా పరితపించాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ శిశువు అనూర్యాణం మహతో మహీయాన్ తేజస్సులో కృష్ణ పరమాత్మకు ఇతడు 16వ అంశ. సర్వ విశ్వాసానికి అతడే ఆధారం. ప్రకృతి రూపంలో ఉన్న మహావిష్ణువు మహావిరాట్ స్వరూపుడు. స్థూలతమస్సోపి నామ్నో దేవో మహావిరాట్ పరమాణుర్యదా సోషత్మర స్థూలతత్వస. ఇతడి రామకోపాల నుంచి ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పడం కృష్ణుడికి కూడా సాధ్యం కాదు. అలాగే బ్రహ్మ విష్ణు శివాదుల సంఖ్య కూడా అనంతం. ప్రతి విశ్వంలోనూ వీళ్ళున్నారు. పాతాళం నుంచి బ్రహ్మలోకానంతం వరకు దాన్ని బ్రహ్మాండం అంటారు. దానికి పైన ఉంది వైకుంఠం. అది బ్రహ్మాండానికి ఆవల ఉంది. దానికి పైన 5 శతకోటి యోజన దూరంలో గోలోకం ఉంది. కృష్ణుడు ఎలా నిత్య సత్య స్వరూపుడే అలా ఆ గోలోకం కూడా నిత్య సత్య స్వరూపం. ఇంక భూగోళం సప్తద్వీప పరిమళతం, 7 సాగర పరివృతం. ఒక్కటి తక్కువగా 50 ఉపద్వీపాలు ఉన్నాయి. పర్వతాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైన బ్రహ్మలోకం వరకు 7 స్వర్గలోకాలు ఉన్నాయి. కింద భాగాన 7 పాతాళాలు ఉన్నాయి. ఇవంతా కలిపి బ్రహ్మాండం. భూర్లోక, భువర్లోక, స్వర్లోక, జన్లోక, తపలోక, సత్యలోకాలకు పైన తప్తకాంచన సన్నభమైనటువంటి బ్రహ్మలోకం ఉంది. ఇదంతా కృత్రిమం. బాహ్యాంతర
వినాశంతో సర్వం నశిస్తుంది. ఈ విశ్వసమూహం జలబుద్భుతం లాంటిది, అనిత్యం. మొత్తం అన్ని లోకాలన్నిటిలోని నిత్యమైనవి రెండే రెండు, గోలోకము, వైకుంఠము. ఇవి రెండు అకృత్రిమాలు. రోమభూపాల నుంచి ఆవిర్భవించినటువంటి అసంఖ్యాకమైన బ్రహ్మాండాల్లో అసంఖ్యాక త్రిమూర్తులుంటారని, అసంఖ్యాక దేవతలుంటారని, ఒక్కొక్క బ్రహ్మాండంలోని 3 చొప్పున దిక్పాల నక్షత్ర గ్రహాదులు కూడా అసంఖ్యాకమని చెప్పాను, గుర్తుంది కదా. అది అలా ఉండని ఈ భూలోకంలో చతుర్వర్ణాల వారు అసంఖ్యాకంగా ఉన్నారు. అధోలోకంలో నాగజాతి వారు ఉన్నారు. నారద, ఆకలిగొన్న శిశువు జలార్ణవంలో ఏకాకిగా తేలుతూ ఆకాశం వైపు చూస్తున్నాడు. తాను తప్ప ఎక్కడా ఏమీ కనిపించటం లేదు. దిగులు పడ్డాడు, రోధించాడు. కొంతకాలానికి జ్ఞానోదయం అయింది. పరమపురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు. సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్షమైంది. అది తొలకరమబ్బులా నీలంగా ఉంది. పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తోంది. ఒక చేతిలో మురళి, మరొక చేతిలో అభయహస్తం. ఆ తేజస్సును చూడగానే బాలకుడు సంతృప్తి చెందాడు. ఆ పరమేశ్వరుడు ఆనందించాడు. సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు. వత్స, జ్ఞానయుక్తుడివై నాతో సమానుడు అవుతావు. ఆకలి దప్పికలు ఉండవు. ఈ అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ నిలయాలు, లయపర్వతం. ఇది నీకు వరం. నిష్కాముడవు, నిర్భయుడవు, అందరికీ వరదుడవు, జరా మృత్యు రోగ శోక పీడా వివర్జితుడవు అని ఆశీర్వదించి ఆ శిశువు చెవిలో షడక్షర మంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాడు. అది సర్వ విఘ్నహరమైన మహామంత్రం. ప్రణవాది చతుర్వతమైన కృష్ణ శబ్దం, సాహాంతం. ఓం కృష్ణాయ నమ, ఓం కృష్ణాయ స్వాహ మంత్రాన్ని ఉపదేశించాక ఆ శిశువునికి ఆహారం కల్పించాడు పరమాత్మ. ఆ విశేషం చెప్తాను, తెలుసుకో. ఈ లోకంలో విష్ణుభక్తుడు నైవేద్యంగా సమర్పించిన దాంట్లో 16వ వంతు మాత్రమే వైకుంఠ స్వామికి చెందుతుంది. తక్కిన 15 వంతులు విరాట్ రూపుడైన ఆ శిశువుకే చెందుతుంది అని కృష్ణ పరమాత్మ నియామకం చేశాడు. ఆ నిర్గుణుడు, పరిపూర్ణాత్ముడు, కేవలం ఆత్మస్వరూపుడు అయిన కృష్ణ పరమాత్మకు నైవేద్యాలతో పని లేదు. ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడు, ఇటు వైకుంఠనాథుడు, ఇటు విరాట్ రూపుడు అయిన శిశువు ఇద్దరే ఆస్వాదిస్తారు. ఇలా మంత్రం ఇచ్చి, వరం ఇచ్చి, ఆహారం ఏర్పరిచి కృష్ణ పరమాత్మ బాలకుని ఇంకేమైనా కావాలా అడుగు అన్నాడు. అప్పుడు ఆ డెంబకుడు వినయంగా ఇలా పలికాడు. పరమాత్మ, నీ పాదపద్మాల పట్ల నాకు నిశ్చితమైన భక్తిని ప్రసాదించు. నా జీవితం క్షణము శాశ్వతము. అంతవరకు నీ భక్తుడిగానే నేను ఉండాలి. ఈ లోకంలో నీ భక్తుడు జీవన్ముక్తుడు. నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు జీవోత్సవం. కృష్ణ భక్తి లేనివాడు తపస్సు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థం. అతడు ఒక మూర్ఖుడు. అతడి జీవితం వ్యర్థం. అతడి ఆత్మ అతడినే నిందిస్తుంది. అతడి శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం అతడు శక్తియుతుడిగా కనిపిస్తాడు. ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులు నిష్క్రమిస్తాయి. అవి సర్వతంత్రాలు. కృష్ణ పరమాత్మ ఆ ఆత్మవు నువ్వే. సర్వాత్మవు, ప్రకృతి కన్నా పరుడవు, స్వేచ్ఛామయుడువు, సర్వాజ్యుడవు, బ్రహ్మజ్యోతివి, సనాతనుడువు. బాలకుడి మాటలకు కృష్ణ పరమాత్మ మురిసిపోయాడు. మధురంగా బదులు పలికాడు. బాలక, నాలాగే నువ్వు చిరకాలం శాశ్వతంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకు మాత్రం నాశనం లేదు. ప్రతి బ్రహ్మాండంలోనూ నువ్వు వంశమాత్రుడిగా లఘు విరాట్ రూపంలో ఉండు. నీ నాభికమలం నుంచి విశ్వస్రష్ట అయిన బ్రహ్మ అవతరిస్తాడు. ఆ బ్రహ్మకు పాలభాగం నుంచి ఏకాదశ రుద్రులు ఆవిర్భవిస్తారు. వాళ్ళంతా శివాంశలు, సృష్టి సంహార కారణులు. వారిలో ఒకడైన కాలాగ్ని రుద్రుడు విశ్వ సంహారకారకుడు, విశ్వ సంరక్షకుడు మాత్రమే విష్ణువు. అంతా రుద్రాంశలే. బాలక, నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేటట్టుగా వరమిస్తున్నాను. ధ్యానంలో నిత్యము నన్ను, నా వక్షస్థల నివాసిని చూడగలవు. వత్స, నా లోకానికి నేను వెళ్తున్నాను, ఇక నువ్వు ఉండు అని కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందాడు. తన లోకానికి వెళ్ళడంతో ఈ బ్రహ్మను శంకరుడు పిలిచాడు. వత్స, చతుర్ముఖ, సృష్టిని ఆరంభించు. శిశువు నాభికమల నుంచి ఆవిర్భవించు. నాయన మహాదేవ,
బ్రహ్మకు పాలభాగం నుంచి నువ్వు అవతరించు, చిరకాలం తపస్సు చేయి అని ఆజ్ఞాపించాడు. ఇద్దరూ కృష్ణ పరమాత్మను నమస్కరించి బయలుదేరారు. బ్రహ్మాండగోళంలో మహాజలార్ణవ రూపంలో శిశు రూపంలో ఉన్న విరాడంశమూర్తిని దర్శించారు. నీరదశ్యాముడు, యువ పీతవాసనుడు, జలతల్పం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్నవదనుడు, చిరునవ్వులు చిందిస్తున్నాడు. అతడే విశ్వవ్యాపి జనార్దనుడు. అతడి నాభికమలం నుంచి బ్రహ్మ అవతరించాడు. పద్మనాళంలోకి దిగాడు. సృష్టి లక్షణం ఏమిటో తెలుసుకుందామని అన్వేషించాడు. ఎంత దిగినా ఆ పద్మనాళానికి అంతు కనిపించటం లేదు. మళ్ళీ పద్మంలోకి వచ్చాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి చింతాపరవశుడయ్యాడు. కృష్ణపాద పద్మాలు ధ్యానించాడు. దివ్యదక్షులోకి జలతల్పం మీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు. అతడి రామకోపంలో బ్రహ్మాండం కనిపించింది. అటుపైన కృష్ణకరం పరమాత్మ కనిపించాడు. గోలోకంలో గోప సమన్వితుడై కనిపించాడు. అతడిని స్తుతించి వరం పొంది సృష్టి ఆరంభించాడు చతుర్ముఖుడు. బ్రహ్మదేవుడికి సనక సనందాదులు మానసపుత్రులుగా జన్మించారు. ఏకాదశ రుద్రులు కళలు పాలభాగం నుంచి ఆవిర్భవించాయి. వాంభాగం నుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించాడు. అతడు చతుర్భుజుడు శ్వేతదీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అటుపైన విరించి విశ్వాన్ని సృష్టించాడు. స్వర్గము, మర్త్యలోకము, పాతాళము, చరాచర జగత్తుని కల్పించాడు. ఇలా ప్రతి రామకోపంలోనూ ఒక్కొక్క విశ్వాన్ని, ఒక్కొక్క బ్రహ్మ సృష్టించాడు. ప్రతి విశ్వంలోనూ త్రిమూర్తులు ఉన్నారు. నారద, ఇది కృష్ణ పరమాత్మని గుణకీర్తనం. ఇది శుభప్రదం, మోక్షప్రదం. ఇంకేం వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు నారాయణ మహర్షి. సౌనకాది మహామనుషులారా, నారాయణ సంవాదం శ్రద్ధగా వింటున్నారు కదా అని సూతుడు హెచ్చరించాడు. నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడుగుతున్నాడు, వినండి. నారాయణ మహర్షి, నా జన్మ ధన్యమైంది, వినవలసిందంతా విన్నాను. ఒక్క సందేహం ఉండిపోయింది. పరాప్రకృతి 5 రూపాయలు ధరించింది కదా, వాళ్ళలో ఏ రూపానికి ఏ పూజ చేయాలి, లోకడ ఎవరు చేశారు, ఏ వరాలు పొందారు, స్తోత్రజానం, ప్రభావం ఇత్యాదులన్నీ తెలుసుకోవాలని ఉంది, అనుగ్రహించు అని నారదుడు అభ్యర్థించాడు. నారదుడు ఆరంభించాడు. నారద, దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని సృష్టిలో ఆదిలో పరాప్రకృతి 5 రూపాలు ధరించింది. వీరి పూజా విధానం సుప్రసిద్ధం. వీరి ప్రభావం పరమాద్భుతం. వీరి చరితం అమృతపాయం, సర్వమంగళప్రదం. వీరి ప్రకృతికి అంశకళలు. సవిస్తారంగా చెప్తాను, సావధానుడిగా ఆలకించు. వీళ్ళతో పాటు కాళి, వసుంధర, గంగా, షష్ఠి, మంగళచండిక, తులసి, మానస, నిద్ర, స్వద, స్వాహ, దక్షిణాదేవుల చరిత్రలు కూడా చెప్తాను. సంగ్రహంగా కొందరివి, విస్తారంగా కొందరివి తెలియజేస్తాను. దుర్గారాధలది విస్తీర్ణమైన చరిత్ర. బ్రహ్మనందన, తొట్టతొలిగా శ్రీకృష్ణుడే సరస్వతీ పూజను రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టయితే మూర్ఖుడు సైతం పండితుడవుతాడు. కృష్ణాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామపరవశమై కృష్ణుణ్ణి సమీపించింది. ఆవిడ భావాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పరిణామంలో సుఖవహమైన హితాన్ని, సత్యాన్ని మృదువుగా ఉపదేశించాడు. సాత్వీదేవి, సరస్వతి, నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజ పరాయణ్ణి సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వసద్గుణ సంపన్నుడు, అన్నింటా నాకు తుల్యుడు, కామినీమణుల కామాన్ని గుర్తించగలిగినవాడు, తీర్చగలిగినవాడు, శతకోటి మన్మదాకారుడు. అతడిని సేవించు. అలా కాక నన్నే కాంతుడిగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలు, శక్తిమంతురాలు రాదుంది. నీకు క్షేమం కాదు, నేను కాపాడలేను. ఇతరుల కన్నా బలవంతుడు కదా మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుణ్ణి, అనీశ్వరుణ్ణి. పరులను ఎలా కాపాడుతాను? లోకంలో, సృష్టిలో నేను సర్వేశ్వరుణ్ణే, సర్వశాసకుణ్ణే. కానీ రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. తేజస్సులో ఆ రాధ నాకు సమానరాలు, నా ప్రాణాధిష్టాన దేవత. అంచేత రాధను హింసించడం అంటే నేను ప్రాణాలు విడిచిపెట్టడమే. ఆ పని చేయలేను. ప్రాణాల కన్నా తీపి మరొకటి ఉంటుందా? కాబట్టి కళ్యాణి, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు, చతుర్భుజుడిని సేవించు. నీకు నాకు క్షేమం.
అతడిని పతిగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ రిషద్భరత లక్ష్మీదేవి ఉంటుంది. తేజరూప గుణాలతో నీకు సరిసమానరాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. లోభమోహాలు లేనిది కనుక నేను బాధించదు. ఆ చతుర్భుజ నారాయణుడు కూడా మీ ఇద్దరి పట్ల సమానమైన గౌరవాదరాలని చూపిస్తాడు. సరస్వతి, నీకు మరో వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోని ప్రతి యుగంలోనూ మానవ జాతులందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్లపంచమి నాడు విద్యారంభంలోనూ భక్తి ప్రపల్తలతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంలో సృష్టి అంతర్ధానం అయ్యే వరకు నీ పూజలు నిరంతరంగా సాగుతాయి. షోడశోపచారాలతో కణ్వశాఖోత్పత్తి పద్ధతిలో ధ్యాన ఆవాహన వాస్తవాలతో జితేంద్రియులై నిన్ను కొలుస్తారు. నీ రూపం సువర్ణ ప్రతిమగా తయారు చేసి కుండతో కానీ కలసంగా కానీ పుస్తకంలో కానీ నిక్షేపించి గంధచందనాదులతో అర్చించి అటుపైన దాన్ని కవచంగా కంఠసీమలో కుడి భుజానికి ధరించిన వాళ్ళు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు. నారద, ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగానే తాను ఆ పూజ చేశాడు. అటుపైన బ్రహ్మ విష్ణు శివాదుల అనంతుడు, ధర్ముడు, సనకాత్మనందుడు, సకల దేవతలు, రాజులు, మానవులు అందరూ చేశారు. ఈనాటికి సకల లోకాల్లో సరస్వతీదేవి పూజ అర్చింపబడుతోంది అని క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి. నారదుడికి సంతృప్తి కలగలేదు. కణమశాఖ పద్ధతి ఏమిటో వివరించమని అడిగాడు. పూజా దైవ్యాలు, నైవేద్యాలు, ధ్యాన కవచాలు తెలియజేయమని కుతూహలంగా ప్రకటించాడు. మహర్షి వివరంగా వివరించాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.